వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కొద్ది రోజులుగా నియోజకవర్గ స్థాయి నేతలు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, వాటిని అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలకు వివరించడం, ఇలాంటి అంశాల మీద ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సేవలు, వీటి మీద ప్రజల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలో చెప్తారు. సోషల్ మీడియాని వాడుకోవటం, మీడియాతో ఎలా వ్యవహరించాలో కూడా ఈ శిక్షణా తరగతుల్లో బోధిస్తారు. జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసిన బ్యాడ్ అట్మాస్ఫియర్ నుంచి ఒక మంచి వాతావరణంలోకి రాష్ట్రాన్ని ఎలా తీసుకొస్తుందో కూటమి ప్రభుత్వం, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన ఎలా జరుగుతూ ఉందో కూడా వీళ్ళకి వివరించి చెప్తున్నారు. బ్యాచ్ల వారీగా ఈ శిక్షణ ఉంటుంది. మండల స్థాయి నాయకత్వానికి ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్కి 2 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు కొనసాగుతాయి. ఈ సందర్భంగా వీళ్ళకి భోజనాలు, అలాగే రాత్రి అకామిడేషన్ కూడా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. ఉదయాన్నే వాళ్ళకి యోగా క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. ఒక్కో బ్యాచ్కి ఒక్కో సీనియర్ లీడర్ తరగతుల్లో పాల్గొంటారు. ఎన్టీఆర్ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇలాంటి శిక్షణా తరగతుల కార్యక్రమం జరిగేది. కార్యకర్తలకు అప్పుడు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల గురించి, అలాగే ప్రభుత్వ విధానాల గురించి వివరించేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతుల్లో అప్పుడప్పుడు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. శిక్షణ కోసం వచ్చిన వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టపరచడం, ప్రభుత్వ కార్యక్రమాలను, సేవలను ప్రజల్లోకి తీసుకెళ్ళటం అనేది మంచి విషయం. అదే సమయంలో ఈ శిక్షణా తరగతులకు హాజరవుతున్న వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, కార్యకర్తల సమస్యలు ప్రస్తావిస్తున్నారు. దీనికి శిక్షకుల దగ్గర సమాధానం లేక తెల్లముఖాలు వేయాల్సిన పరిస్థితి ఉందని ఈ తరగతుల్లో పాల్గొన్న నాయకులు చెప్తున్నారు. గ్రౌండ్లో పరిస్థితులు రోజు రోజుకి మారిపోతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కావస్తూ ఉంది. ఇంకా కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు. పెంచిన పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంపిక చేసిన వాళ్ళకే ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న లబ్ధిదారులకే ఇస్తున్నారు. అప్పుడు కొంతమంది తప్పుడు సర్టిఫికేట్లతో లబ్ధిదారులుగా ఉన్నారు, వాళ్ళని తీసేయలేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో టీడీపీ మద్దతుదారులకు పెన్షన్లు మంజూరు చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి టీడీపీ మద్దతుదారులకు పెన్షన్లు అందట్లేదు. జగన్ హయాంలో తప్పుడు సర్టిఫికేట్లతో వచ్చిన వాళ్ళు, వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా భారీగా లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అనేది ప్రధానమైన ఆరోపణ. అది 2 ఏళ్ళైనా కూడా అనర్హులను ఏరిపారేయలేదు. ఏరిపారేయటానికి ఏంటి సమస్య? ఎక్కడో ఎవరో ఆత్మహత్య చేసుకున్నాడని భయపడి ఊరుకుంటారా అని అడుగుతున్నారు. వికలాంగులందరికీ తాజాగా సదరన్ సర్టిఫికేట్లు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వచ్చు కదా. తప్పుడు సర్టిఫికేట్లు ఇస్తే డాక్టర్లను డిస్మిస్ చేస్తామంటే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సర్టిఫికేట్లు ఇస్తారు కదా. అర్హులకు ఇస్తే బాగుంటుంది. అలాగే అదే సమయంలో వైసీపీ హయాంలో తొలగించిన తెలుగుదేశం వాళ్ళకి, అర్హులైన తెలుగుదేశం సానుభూతి పరులకు కూడా పెన్షన్లు ఇవ్వాలని అడుగుతున్నారు. దీని కారణంగా తెలుగుదేశం కార్యకర్తలకు మొహం చూపించలేకపోతున్నాం. గ్రౌండ్లో, గ్రామ స్థాయిలో రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, ఎలా ఫేస్ చేయాలో చెప్పండి అని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలు చేసిన నాయకుల మీద గట్టిగా వెళ్ళలేకపోవడానికి కూడా జనం పార్టీ అసమర్థతగా చిత్రీకరిస్తున్నారు అనే విషయాన్ని నేతల దృష్టికి తీసుకొస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కొంతమంది మండల నేతలు మాకు మీరు పదవులు ఇచ్చారు, కానీ ఈ పదవులు ఇచ్చి సర్వేలని, ఫీడ్బ్యాక్లని వెటిచాకరీ చేయించుకుంటున్నారనే ఆరోపణ కూడా చేస్తున్నారట. స్థానిక ఎన్నికల్లోపు ఇలాంటి అసంతృప్తులను తొలగించకపోతే అది పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. బహుశా వీటిని దృష్టిలో పెట్టుకునేమో మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఫీడ్బ్యాక్ని దృష్టిలో పెట్టుకునేమో ఆయన అన్నారు, క్యాడర్ని సాటిస్ఫై చేయలేకపోతున్నాం అన్నారు. దీనికి పరిష్కారం ఆలోచించాలని కూడా ఆయన మంత్రుల సమావేశంలో చెప్పారు. ఎమ్మెల్యేలకు క్యాడర్కి మధ్య సమన్వయం ఉంటే అసంతృప్తి ఉండదు అని ఆయన చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యేతో సమన్వయం ఉన్న చోట కూడా ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది. ప్రభుత్వం మీద అసంతృప్తి అంటే ప్రభుత్వం సరిగా చేయట్లేదని కాదు. ప్రభుత్వం సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ పనితీరు బాగుంది. కాకపోతే ఇలాంటివి, ఈ పెన్షన్లు ఇలాంటివి తెలుగుదేశం వాళ్ళకి రాకపోవటం, వైసీపీ వాళ్ళకి ఇంకా కొనసాగటం, ఇలాంటి చిన్న చిన్న అసంతృప్తులు అన్నీ ఉన్నాయి. ఈ అసంతృప్తులు తొలగించాలంటే శిక్షణా తరగతులకు వచ్చిన వాళ్ళు వాళ్ళకున్న సమస్యలు చెప్పినప్పుడు వాటిని నోట్ చేసుకొని అన్ని విషయాలని, వాటి పరిష్కారానికి మార్గం ఆలోచించాలి. తరగతులు నిర్వహించిన వాళ్ళు అధిష్టానం మెప్పు కోసం అంతా బాగుందని రిపోర్ట్ ఇస్తే నష్టం జరుగుతుంది. ఈ ఫీడ్బ్యాక్, వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా
దిద్దుబాటు చర్యలు తీసుకుంటే చాలా వరకు అసంతృప్తులు తీరిపోతాయి. లోకల్ బాడీస్లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.